అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. మేషరాశి. ఈ రాశి వారు ఆలోచన చేసేటప్పుడు ఆత్మీయులతో సంప్రదించడం మంచిది. ఇతరులు మనకు ఇబ్బందిని కలిగించిన ఆ ఇబ్బంది వలన మన యొక్క శక్తి పెరుగుతుంది, కృషి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. తద్వారా విజయాలు త్వరితంగా సాధించడం, తద్వారా గౌరవం పొందడం జరుగుతుంది. వారం యొక్క ప్రారంభంలో అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా 4-5 కోణాలలో ధనాన్ని సమకూర్చుకోవడం, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం మేలు చేస్తుంది. సాధించిన విజయాలకు కూడా సంతృప్తినివ్వడం విషయంలో కొంత లోపం కనిపిస్తుంది. కాబట్టి పుణ్యబలం పెరగడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. వృత్తి స్థానంలో మీ యొక్క నైపుణ్యము, తెలివితేటలు పై అధికారులను, క్రింది వర్గాల వారిని కూడా ఆకట్టుకుని అందరికీ ఆనందం కలిగించేలా మీ ప్రవర్తన ప్రశంసలను పొందుతుంది. ప్రభుత్వ సంబంధంగా అధికార వర్గంలోనూ అలాగే రాజకీయ నాయకుల సంబంధంగాను కొంతవరకు మీకు సహకారం లభించే అవకాశం ఉంది. తద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలున్నాయి. సుందరమైన వస్తువుల కోసం మీరు చేసేటువంటి ఖర్చు వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు స్వయంగా ఖర్చు పెట్టడం కాకుండా మీకు అత్యవసరమైన వస్తువును మీ ఆత్మీయుల ద్వారా కొనిపిస్తే ఖర్చును నియంత్రించగలుగుతారు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అది తిరిగి రాకపోవడంతో సహా ఆ వ్యక్తులతో విరోధాలు కూడా రావడం వలన ఆత్మీయులను, స్నేహితులను కూడా దూరం చేసుకునే అవకాశం ఉంది. మీ యొక్క కృషిశీలత అందరి యొక్క ఆమోదాన్ని పొందుతుంది, సందేహం లేదు. కానీ అత్యుత్సాహము, తాత్కాలిక ఉద్రేకము అనేటువంటివి కొంత నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు మనస్సుని, వాక్కుని నియంత్రించుకుంటూ కోపానికి తావు రాకుండా చూసుకోవడం అత్యవసరం. ఆ ప్రయత్నంలో మీరు శ్రీ దుర్గాయై నమః అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా ఆత్మ నియంత్రణ అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలగడం, ఆ శక్తి మీకు పెరగడం సంభవిస్తుంది. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. చక్కని ఆలోచన శక్తితో ఇతరులకు కూడా మేలు చేయగలిగినటువంటి సలహాలు ఇస్తూ మీరు విజయాలు సాధిస్తారు. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీల నుంచి కూడా కొంత ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కానీ సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య విషయంలో కొన్ని లోపాలు తల ఎత్తే అవకాశం ఉంది. ఆ కారణంగా సమయానికి ఆహారం తీసుకోవడం, అత్యవసర పరిస్థితులలో వైద్య సలహాలను సమయానికి తీసుకోగలగడం, అదేవిధంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని ఉచ్చరించడం తప్పనిసరి. ప్రయాణాల సమయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు గౌతమ అనే నామాన్ని జపించుకోవడం అత్యవసరం. విద్యార్థులు పాఠ్యాంశాలను అవగాహన చేసుకోవడం విషయంలో కొంత వ్యాకులతకు గురయ్యే అవకాశం ఉంది. అంటే ఆ వినేటప్పుడు ఏకాగ్రత లేకపోవడం, ఏవేవో ఆలోచనలు రావడం అలా. అందువలన విద్యాభివృద్ధి కోసం, సరి అయిన ఏకాగ్రత కోసం, పరీక్షలలో విజయాల కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకోవటం తప్పనిసరి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ స్నేహాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ యొక్క స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. ఆకస్మిక వ్యయాలు చుట్టుముట్టే అవకాశం ఉంది.
ఆ నష్టాలను అధిగమించడం కోసం మీరు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. అనుభూతి విషయంలో చక్కని నూతనాంశాలను అనుభవించగలుగుతారు, ఆనందించగలుగుతారు. అది మీకు సంతృప్తినిస్తుంది. వృత్తి స్థానంలో మీరు పొందేటువంటి కృషి, ఇతరుల నుంచి వచ్చే సహకారం, వీటి ద్వారా సాధించే విజయాలు మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. విశేషించి మీ పై అధికారుల యొక్క సంతృప్తిని కూడా కలిగిస్తాయి. తద్వారా మీకు గౌరవం పెంపొందే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో ఉద్యోగంలో బాధ్యతల యొక్క పెరుగుదల కూడా సూచితమవుతోంది. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. వచ్చిన సొమ్మును వినియోగించడం విషయంలో మాత్రం ఎక్కువ జాగరూకతతో మెలగాలి. మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్నిచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయడం, అవగాహన చేసుకునే ప్రయత్నం చేయడం తప్పనిసరి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. జనసహకారం బాగుంటుంది. వాహనాల కొనుగోలు మొదలైనటువంటి అంశాలకు అవకాశాలు బాగున్నాయి. శత్రువులను జయించగలుగుతారు. కానీ కొంత అసంతృప్తి మిమ్మల్ని వెన్నాడుతూ ఉంటుంది. స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను విడనాడక తప్పదు. ఆకస్మిక వ్యయాలు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ వాటిని జయించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. తండ్రి లేదా తత్సంబంధీకులైనటువంటి వ్యక్తులకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల నిమిత్తమై మీరు అధిక వ్యయాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ కారణంగా 2-3 మార్గాలలో ధనాన్ని సమకూర్చిపెట్టుకోవడం తప్పనిసరి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి అంశము ధనాన్ని సమకూర్చుకునేటందుకు, అలాగే ఆరోగ్య విషయంలో తొందరగా ఆ అనారోగ్యాలు తొలగే ప్రయత్నం సఫలం కావడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాలను జపించుకోవడం అత్యవసరం. మీ వృత్తి స్థానంలో మీ కృషి ఇతరుల యొక్క ఆదరానికి అర్హమవుతుంది. మీరు చేసేటువంటి పనులు ఉత్సాహంతో కూడి ఉంటాయి. సమయానికి పూర్తి చేయగలుగుతారు. జనసహకారం బాగుంటుంది. విశేషించి ఆ చేసినటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగాను, ఇతరులకు ప్రయోజనాలను కలిగించేవిగాను ఉంటాయి. తద్వారా మీ యొక్క వృత్తి స్థానం మీకు సంతృప్తినిస్తుంది. మీ తోటి వారికి కూడా సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. ఆలోచనల విషయంలో ఒకసారి చేద్దాం అనుకున్నటువంటి పనిని మళ్ళీ మానేద్దాం అనుకోవడం, ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరి వలన కొంతవరకు సమయం వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు సమయానికి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విశేషించి మీరు చేసేటువంటి కృషి ఇతరులకు కూడా ఆకట్టుకునేదిగాను, మేలు చేసేదిగాను ఉన్న దృష్ట్యా కృషిశీలతను పెంపొందించుకోవడం, ఆలోచనకి తక్కువ అవకాశం ఇవ్వడం, నిర్ణయాల విషయంలో మీకంటే అనుభవజ్ఞులైనటువంటి ఆత్మీయులను సలహాలు అడగడం, వాటిని ఆచరణలో పెట్టడం ఇత్యాదికి మీరు ఆచరించినందువలన మీరు సమయానికి పనులను విశేషంగా సాధించగలుగుతారు. తద్వారా మీ గౌరవం పెంపొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క కృషి అందరినీ ఆకర్షించేదిగా ఉండడం వలన సమయాన్ని వ్యర్థం కాకుండా చూసుకోవడం అవసరం. సమయం వ్యర్థం కాకుండా ఉండడానికి మొట్టమొదటి నుంచి కూడా కార్యక్రమాలను రూపొందించుకోవడం, వాటిని ఒక పద్ధతి ప్రకారం ఏ పని తర్వాత ఏ పని, ఏ 2 పనులు కలిపి చేయవచ్చు మొదలైనటువంటి రీతిలో నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు చేయడం వలన ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సజ్జన సహకారం బాగుంటుంది. ఆత్మీయులు అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నతులు అయిన వ్యక్తులతో సంప్రదింపులు జరపడం, వారితో కలిసి సంభాషించడం అవి మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు వలన కొన్ని నష్టాలున్నాయి. వ్యక్తులతో వైరుధ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా తక్కువగా మాట్లాడడం, ఆచితూచి మాట్లాడడం అత్యవసరం. డబ్బు సమయానికి సర్దుబాటు కావడం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. మీ యొక్క ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది. అందువలన విజయాలు సాధిస్తారు. ఆత్మీయుల యొక్క సహకారాన్ని కూడా తీసుకోగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ వారి పనులలో ఆలస్యాలు జరగడం ద్వారాను, అలాగే వారికి ఆటంకాలు కలగడం ద్వారాను మీకు అపకారం చేయలేరు. కాబట్టి మీరు సకాలానికి పనులను పూర్తి చేసుకోగలుగుతారు, శత్రువులను జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. వాటి నిమిత్తమే మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని పక్కన పెట్టక తప్పదు. కానీ అది భవిష్యత్తులో మీకు ఉపకరించేది గాను, ఆ ఆత్మీయుల యొక్క, స్నేహితుల యొక్క, కొత్తగా ఏర్పడిన పరిచయముల యొక్క ప్రయోజనాలని పొందేటువంటి అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం అవసరం. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. సమయానికి ఆహారం తీసుకోవడము, అలాగే వాహనాల విషయంలో ప్రయాణం చేసేటప్పుడు శ్రద్ధ చూపించడము, గౌతమ నామాన్ని స్మరించడము, ఇవి మీకు మేలు చేసేటువంటి అంశాలు. మీ తండ్రి లేదా తత్సంబంధీకులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. చిన్న అనారోగ్యాలైనా సరే తాత్కాలికంగా వాటిని వాయిదా వేయకుండా త్వరితంగా వాటిని ఆ వైద్యుల యొక్క సంప్రదింపులతో నివారించుకోవడం తప్పనిసరి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం ఆ విషయంలో మీకు సహకరించేదిగా ఉంటుంది. మీరు చేసేటువంటి ఖర్చులు ప్రయోజనాత్మకములు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరమా కాదా, ఇది మనం చేసేటువంటి ఖర్చు దానికి తగినటువంటి విలువను మనం పొందుతున్నామా లేదా మొదలైనటువంటి విషయాల్లో కూడా మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందువలన మీరు కొనుక్కునే వస్తువులకే కాకుండా మీ మిత్రులు కొనేటువంటి వస్తువుల విషయంలో కూడా మీ సలహాలు మేలు చేసేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను, వారికి కూడా లాభాన్ని ఇచ్చేవిగాను రూపొందుతాయి. తద్వారా మీకు మిత్రవర్గం పెరుగుతుంది. కానీ ఆ కారణంగా మీ సమయం తక్కువగా ఉంటుంది, ఈ శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ భవిష్యత్తులో అది ఆత్మీయతను, ఆనందాన్ని పెంపొందించేదిగా గుర్తించి అదే క్రమాన్ని పాటించడం, కొంత శ్రమ అయినా సరే ఓర్చుకోవడం తప్పనిసరి. సింహరాశి. ఈ రాశివారు ఆచరించేటువంటి కార్యక్రమాలలో ఆందోళనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట విలువ బాగుంటుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులను గౌరవించేదిగా ఉంటుంది. వారి నుంచి కూడా గౌరవాన్ని పొందడానికి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాలలో రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. సమయానికి డబ్బు సమకూడడం ద్వారా మీ మనసు ప్రసన్నతను పొందుతుంది. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలనే ఇస్తుందని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు సమయానికి ఆ పనులను పూర్తి చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడము మొదలైనటువంటి వాటి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది. వాహనాల విషయంలో స్వార్థానికి లోబడి తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని లోపాలు ఉన్నటువంటి వాహనాలను కొనుగోలు చేయడం మంచిది కాదు. అలాగే ప్రయాణ సందర్భంలో కూడా ఆ వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం గౌతమ నామాన్ని స్మరించుకుంటూ ఉండడం శ్రేయస్కరం. శత్రువులను మీరు జయించగలుగుతారు. మీ ఆలోచనల విషయంలో నిర్ణయాలు త్వరితంగా తీసుకోవడానికి కొంత ఆటంకాలు కనిపిస్తున్నాయి. అందువలన ఏ రంగంలో నిపుణులైతే ఉన్నారో, ఆత్మీయులైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదించి నిర్ణయాలను త్వరితంగా తీసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. శత్రు రోగ రుణాలను జయించగలుగుతారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మీ యొక్క అనారోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు. విశేషించి స్నేహ సంబంధాలు వృద్ధినిస్తాయి. కానీ ఆ స్నేహ సంబంధాల విషయంలో వారి యొక్క ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టవలసి ఉంటుందే తప్ప అక్కడ మీరు స్వాతంత్ర్యాన్ని ప్రదర్శించే అవకాశం తక్కువ. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టవలసి ఉంటుంది. మీ ఆలోచనలు వాళ్ళు ఆచరణలో పెట్టే అవకాశాలు తక్కువ. అందువలన మీరు ఘర్షణ ఏర్పడకుండా ఉండడం కోసం వారి మాటను ఆమోదించడమే శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించడం వలన మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. సుందరమైన వస్తువుల్ని కొనుగోలు చేసే నిమిత్తమై అనుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టేసి తర్వాత అయ్యో ఖర్చు పెట్టేసామే అనుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగా ఏ వస్తువులనైనా సరే కొనుగోలు చేసేటప్పుడు ఆత్మీయుల ద్వారా కొనుగోలు చేయడం వలన ఎక్కువ ప్రశంసలను పొందుతూ ఉంటారు. దానివలన అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా కూడా మేలు పొందుతూ ఉంటారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి
అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందరూ ప్రయోజనాలను పొందుతారు. కానీ మీకు మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువ అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు శ్రద్ధ పట్టి చేయడం వలన భవిష్యత్తులో ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న దృష్ట్యా అశ్రద్ధ చేయకుండా శ్రమైనా సరే ఓర్చుకుని ఆ కార్యక్రమాలను నెరవేర్చడం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాలకు ఏమాత్రము ప్రాముఖ్యం ఇవ్వకుండా ఇతరుల యొక్క ప్రయోజనాలని కాపాడడం విషయంలో అధిక శ్రమకు గురవుతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మీకు శ్రమను కలిగించేవిగా ఉంటాయి. అయినప్పటికీ అవి భవిష్యత్తులో ప్రయోజనాలను ఇచ్చేవిగాను, ప్రస్తుతం గౌరవాలను ఇచ్చేవిగాను ఉంటాయి. ఆత్మీయుల యొక్క సలహాలు అనుకూలమైనటువంటి ఫలితాలనే అందిస్తుంటాయి. స్త్రీజన సహకారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే ఆహారం తీసుకోవడం విషయంలో సమయానికి తీసుకోకపోవడం వలన అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినటువంటి కొన్ని ఇబ్బందులు, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులను పొందే అవకాశం ఉన్న దృష్ట్యా శ్రద్ధ తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువ పర్యాయాలు కొద్దిగా ఆహారం తీసుకోవడం మీకు శ్రేయస్సును కలగజేస్తుంది. అదేవిధంగా నీటిని కూడా ఎక్కువసార్లు తాగడం అయినటువంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు మిమ్మల్ని కొంతవరకు కష్టపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు శ్రద్ధ తీసుకుని ప్రయాణ సమయంలో ఏ వస్తువులు కావాలో వాటినన్నిటినీ ముందుగానే సమకూర్చుకోవడం అత్యవసరం. లేకపోతే ఆ వస్తువులు అక్కడ లేనందువలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధములు అయినటువంటి వాటిని ప్రయాణ సంబంధంలో మర్చిపోవడం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆలోచనల విషయంలో మీ యొక్క ఆలోచనలు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. అంతేకాకుండా మనసుకు ప్రశాంతనిచ్చేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. శత్రువులు మీరు జయించగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క కృషి చూసి వారే వెనక్కి తగ్గే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు. వారిలో స్త్రీ సంబంధమైనటువంటి స్నేహాలు కూడా మీకు అభివృద్ధినిచ్చేవిగాను, చక్కని సలహాలను పొందేందుకు అవకాశాన్ని ఇచ్చేవిగాను ఉంటాయి. అయితే ఉద్రేకం కలిగినటువంటి స్నేహితులు కొందరు మిమ్మల్ని మార్గాన్ని తప్పించే అవకాశం ఉంది. అందువలన ఉద్రేకానికి మీరు లోను కాకుండా వారిచ్చే సలహాలలో కొంత ఉద్రేకం ఉన్నా కూడా దానికి ఓర్పును పొందడం అనేటువంటి దాన్ని మీరు అలవరుచుకోవడం తప్పనిసరి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అయినప్పటికీ మీకు శ్రమను ఎక్కువ కలగజేసేదిగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలతోనే మీరు పనులను పెంపొందించుకుని శ్రద్ధగా చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ శ్రమను మీరే కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో కూడా కొంచెం ఆలోచించి ఆత్మీయుల సలహాలను పాటించడం మంచిది. అలాగే వృత్తి స్థానంలో ఇతరుల యొక్క సహకారాలను తీసుకోవడం కోసం ఏమాత్రం వెనుకాడకూడదు. వారి యొక్క సలహాలను తీసుకుని వారి సహకారాన్ని కూడా తీసుకుని సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవడం శ్రేయస్కరం. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో న్యాయబద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మాట్లాడే తీరు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరుల యొక్క సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ క్రింద పనిచేసేటువంటి వారి యొక్క సహకారం వలన పనులు సక్రమాలలో పూర్తి చేసుకోవడంతో పాటుగా ఆ పూర్తి చేసినందువలన వచ్చేటువంటి ప్రశంసలను మీరే పొందుతారు. అంటే ఆ కార్యక్రమాలు మీరు సాధించిన కార్యక్రమాల జాబితాలోకి వస్తాయన్నమాట. అది భవిష్యత్తులో ఉద్యోగంలో అభివృద్ధిమైనటువంటి వాటికి ఉపకరించేవిగా ఉంటాయి. వాహనాలకు సంబంధించి కొంత జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. సంతాన స్థానంలో వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగాను, అలాగే వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తూ వారికి ఇచ్చేటువంటి బహుమానాల వలన వారి నుంచి కూడా అనుకూలతలను పొందడానికి కూడా ఉపకరిస్తుంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయడానికి చాలా మంచి సమయం. అంతేకాకుండా ఏదైనా ఇల్లు అయినటువంటి వాటిని కొనుగోలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాల్లో మీరు ఉన్న పక్షంలో చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు పొందుతారు. వాస్తుబద్ధంగా ఉండేటువంటి ఇల్లును కూడా పొందుతారు.
పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు చేసేటువంటి ఖర్చుల విషయంలో మాత్రం కొంత జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది, ఇతరులకు ఉపకారం చేయడం కోసం మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ఖర్చు చేసేటప్పుడు అప్పు రూపంలో ఇవ్వడం కాకుండా ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఎక్కువ ఖర్చు కాదు, ఖర్చు నియంత్రితం అవుతుంది. అంతేకాకుండా వారితో శత్రుత్వం వచ్చేటువంటి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అలాగే దాన ధర్మాలు, మంచి కోసం ఖర్చు పెట్టడం, సత్కార్యాల కోసం ఖర్చు చేయడం, అలాగే సజ్జనులైనటువంటి వారికి సహకరించడం కోసం మంచి పనులలో ప్రోత్సాహాన్ని ఇవ్వడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అవి మీకు గౌరవాన్ని పెంపొందించేవిగాను, మీ మాట విలువలను పెంపొందించేవిగాను ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా మీరు ప్రవర్తించేటువంటి తీరు, వాళ్ళకి అవసరాలు తీర్చడం కోసం ఖర్చు చేసేటువంటి తీరు వారి యొక్క ఆదరాన్ని కూడా మీకు ప్రసాదిస్తూ ఉంటుంది. అందువలన ఆత్మీయుల యొక్క ఆదరంతో మీరు అత్యుత్సాహంతో ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఖర్చు చేసేటప్పుడు కూడా నిజంగా అవతల వాళ్ళకి అవసరమా కాదా అనేటువంటి విషయాన్ని కూడా కొంత ఆలోచించుకోవడం తప్పనిసరి. మీరు న్యాయబద్ధంగా ఆలోచించేవారు కావడం వలన ఆత్మీయులతో మీకు అనుకూలతలే పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అన్యాయంగా ఉంచేటువంటి ధనాన్ని కూడా మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. అది మీకు భవిష్యత్తులో కూడా ప్రయోజనాన్ని ఇచ్చేదిగాను, అభివృద్ధినిచ్చేదిగాను రూపొందుతుంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సంతృప్తికరంగా జీవనాన్ని కొనసాగిస్తారు. మాట్లాడే తీరులో మాత్రం అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందడం విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మాట్లాడే తీరును నియంత్రించుకోవడం, ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి మాటలను వినడానికి ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. అనారోగ్యం లేకుండా కూడా అనారోగ్య భావాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాల విషయంలో కొన్ని ప్రమాదాలకు, చిన్న చిన్న ఇబ్బందులకు అవకాశం ఉన్న దృష్ట్యా తప్పనిసరిగా మీరు ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని జపించుకోవడం అవసరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం శ్రేయస్కరం. వ్యాపారస్తులైనటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీ ఆర్థిక ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు ఇచ్చేటువంటి సలహాలను పాటించడం ద్వారా కూడా నూతనమైనటువంటి కార్యాచరణకు పూనుకునే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టడం విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధగా ఉండాలి. వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండడం అవసరం. అప్పులు ఇవ్వడం అసలు పనికిరాదు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. స్త్రీ సంతానానికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. పురుష సంతానం విషయంలో ఆరోగ్య సమస్యలు కానీ, వాహన సమస్యలు కానీ తల ఎత్తే అవకాశం ఉంది. ఆ కారణంగా వాళ్ళు ప్రయాణం చేసేప్పుడు గౌతనామాన్ని జపించడము, ఆరోగ్య సమస్యలను మనం అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించడం అత్యవసరం. వృత్తి స్థానంలో మీ యొక్క కార్యక్రమాల యొక్క ఒత్తిడి వలన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పనులను గురించి ఆలోచించడం వలన ఎక్కువ పనులు ఉన్నాయనేటువంటి భావన వలన అసలు పనులు ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా వీలైనంత వరకు చిన్న చిన్నగా పనిని ప్రారంభించి చేస్తూ ఉండడమే తప్ప పనుల గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. అంతేకాకుండా ఇతరుల యొక్క సహాయాన్ని తీసుకోవడం కోసం కూడా వెనుకాడకుండా ప్రవర్తించడం మంచిది. తద్వారా మీరు సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని పనులు వాయిదా పడినప్పటికీ కూడా నష్టం లేదు. కానీ ఆందోళన చెందడం వలన మాత్రం నష్టం ఎక్కువగా ఉంది. రావలసిన సొమ్ము కొంతవరకు చేతికి వచ్చినా అది వినియోగించడం విషయంలో మీరు శ్రద్ధ చూపాలందువలన నష్టపోయే అవకాశం ఉంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించగలుగుతారు. మీ యొక్క ప్రవర్తనలో ఇతరుల యొక్క లోపాలను గుర్తించేటువంటి శక్తి ప్రధానంగా కనిపిస్తుంటుంది. కానీ ఆ విధంగా లోపాలను గుర్తించేటువంటి విధానం వలన ఆ వ్యక్తులు మీకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన మీరు ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను గుర్తించినప్పటికీ కూడా వాటిని వ్యక్తీకరించడం విషయంలో నిగ్రహం పాటించడం తప్పనిసరి. ధనుస్సు రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో పనుల్లో ఆలస్యాలు చోటు చూసుకునే అవకాశం ఉంది. దానికి కొంతవరకు ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం కావచ్చు. మీకు నచ్చినటువంటి విషయాలను తొందరగా కొనేయడం కోసం
ఖర్చు ఎక్కువైనా సరే వెనుకాడకుండా కొనేసే ప్రమాదం ఉంది. ఆ విధంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మీరు ఏది కొనదలుచుకున్నా ఆత్మీయులతో కొనిపించడం శ్రేయస్కరంగా ఉంటుంది. మీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. మీ తెలివితేటలను అందరూ గుర్తించగలుగుతూ ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుంటాయి. తద్వారా మీకు ఉండేటువంటి జాతక లోపాలను అలాగే ఆ ఇబ్బందులను కూడా అధిగమించడానికి ఈ ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించినటువంటి వారి యొక్క సలహాలు అలాగే వారి యొక్క ఆశీస్సులు మీరు తీసుకోవడం చాలా మేలు కలుగజేస్తుంటుంది. వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వాహనాలని అలంకరించడం కోసం కూడా కొంత ఖర్చులు అనవసరంగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రయాణ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని జపించుకోవడం మంచిది. ముఖ్యంగా విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడం విషయంలో కొంత అశ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. అందువలన వారు చెప్పేటువంటిది మీకు అర్థం కావడం కోసం, విషయ గ్రహణ కోసం, అలాగే పరీక్షలు రాయడం విషయంలో ఎక్కువ ప్రయోజనాలను పొందడం కోసం కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు పరీక్ష రాసేటువంటి సమయంలో కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని 3 గంటలు జపించడం ద్వారా పిల్లల యొక్క అభివృద్ధికి మీరు దోహదం చేసిన వారు అవుతారు. అంతేకాకుండా ఆ పిల్లల యొక్క విద్యాసక్తి ఏదైతే ఉందో దాన్ని కూడా పెంపొందించిన వారు అవుతారు. అందువలన శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాలను జపించడం తప్పనిసరి. ముఖ్యంగా మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలలో సంతృప్తి కొంచెం దూరంగా ఉంటుంటుంది. అందువలన సంతృప్తితో సంబంధం లేకుండా కర్తవ్యాన్ని సమయానికి నిర్వర్తించాలి అనేటువంటి ధోరణిలోనే ప్రవర్తించడం తప్పనిసరి. అంతేకాకుండా మీ యొక్క ఆచరణకు కూడా ధార్మికమైన పద్ధతి నుంచి కొంత దూరం తొలగే అవకాశం ఉంది. అంటే అంత క్రితం వరకు ఏ జపాలు చేసుకుంటున్నారో, ఏ పూజాధికం చేసుకుంటున్నారో వాటిపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకించి శ్రద్ధ చూపుతూ బలవంతంగానైనా సరే సమయానికి ఆ పనులను నెరవేర్చడం తప్పనిసరి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ మేలు చేసేవిగా ఉంటాయి. అది మీకు అభివృద్ధికి దోహదం చేసేవిగాను కూడా ఉంటాయి. గౌరవాన్ని పెంపొందించేవిగా కూడా ఉంటాయి. అందువలన వృత్తి స్థానంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఆ గుర్తింపు కూడా కొంతవరకు మీకు చికాకునే కలిగిస్తుంటుంది. ఎందువలన అంటే సక్రమంగా పనులు చేస్తున్నారు అనేటువంటి భావనతో ఎక్కువ మంది మీకు పనులు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ ఓర్పుతో ఆ పనులను నెరవేర్చడం ద్వారా భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధి ఉన్నతంగా ఉంటుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. తెలివితేటలతో ప్రవర్తించగలుగుతారు. అదేవిధంగా నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించగలుగుతారు. మీరు మాట్లాడే తీరు ఇతరులను నియంత్రించేదిగా ఉంటుంది. అందువలన ఇతరుల చేత కూడా పనులు చేయించడానికి మీ యొక్క ఆ నియంత్రణాశక్తి బాగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా మీకు సహకరించేటువంటి వారు కూడా మీ క్రింది వారు సహకరిస్తారు. మీ సోదరులు మొదలైనటువంటి వారు కానీ స్నేహితులు కానీ సహకరిస్తుంటారు. స్త్రీజన సహకారం కూడా బాగుంటుంది. అందువలన సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకత మెలగాల్సిన అవసరం ఉంది. రాత్రి నిద్ర పట్టకపోవడం మొదలైనటువంటి సమస్యల వలన ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. అందువలన ఆ విషయం శ్రద్ధ చూపుతూ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతిని సాధించడం తప్పనిసరి. మీ పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొంతవరకు ఆర్థిక నష్టాలను కూడా కలుగజేస్తుంటుంది. అంటే తక్కువ ఖర్చు అయ్యేటువంటి పనికి కూడా పట్టుదలతో మీరు ఎక్కువ ఖర్చు చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయన్నమాట. అందువల్ల ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడం శ్రేయస్కరం. తండ్రి మొదలైనటువంటి వారికి గౌరవాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా ప్రాచీనంలో ఉన్నటువంటివి తొలగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. అలాగే తండ్రి నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం కానీ, తండ్రికి ఆర్థిక ప్రయోజనం కలగడం కానీ వాటికి కూడా అవకాశాలు బాగున్నాయి. కానీ వచ్చిన డబ్బును వినియోగించడం విషయంలో ఆశ చేత మోసపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆశకు గురి కాకుండా తాపిగా ఆలోచన చేసి మాత్రమే ఖర్చు చేయడం శ్రేయస్కరం. అదేవిధంగా మీకు వారం యొక్క ప్రారంభంలో రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. వారం యొక్క రెండవ భాగంలో ఈ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సొమ్ము చేరిన తర్వాత దాన్ని భద్రపరచుకోవడం, ఆశకు లోను కాకుండా ఉండడం, ఆ ఖర్చు విషయంలో కూడా నలుగురిని సంప్రదించి కానీ చేయకపోకుండా ఉండడం, పెట్టుబడి పెట్టకపోయినా పర్వాలేదు కానీ పెట్టి నష్టపోవడం మంచిది కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
మీ యొక్క తెలివితేటలను మీ సొంతానికి వాడుకోకుండా ఆశ వలన ఆ జ్ఞానాన్ని విస్మరించే అవకాశం ఉంది. అందువలన మీరు ఆత్మీయులతో సంప్రదించి నెరవేర్చడం వలన శ్రేయస్సును ఎక్కువ పొందుతూ ఉంటారు. పట్టుదలతో వ్యవహరించేటువంటి కార్యక్రమాల్లో నెరవేర్చడానికి, సమయానికి పూర్తి చేయడానికి మీ యొక్క కృషి బాగా పనిచేస్తుంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఆదరం వలన ఎంతోమంది స్నేహితులు తయారవుతుంటారు. ఆ స్నేహితుల కోసం కూడా మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చు కూడా వ్యర్థం కాదు, భవిష్యత్తులో అది ఉపకరించేదిగానే ఉంటుంది. స్నేహ సంబంధాలు, నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. కుంభరాశి. ఈ రాశివారు ఆచరించేటువంటి కార్యక్రమాలలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే తీరులో ఒక్కొక్క సమయంలో సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడుతుంటారు. ఒక్కొక్క సమయంలో అనవసరమైన ఉద్రేకానికి లోబడినందువల్ల కఠినంగా మాట్లాడుతుంటారు. ఈ రెండవ అంశం అనేటువంటి దానిపై ఆరోగ్య ప్రభావం కూడా కొంత పడే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ బీపీ మొదలైనటువంటి వాటిని కంట్రోల్లో ఉంచుకునేట్లాగా ప్రయత్నం చేస్తూ వైద్య సలహాలను తీసుకుంటూ ప్రవర్తించడం మంచిది. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామం కూడా మీకు బాగా ఉపకరించేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా సద్వినియోగం అయ్యేవే కాబట్టి వాటి గురించి పెద్దగా బెంగపడక్కర్లేదు. కానీ సమయానికి డబ్బు సమకూడడం అనేటువంటి విషయంలో కొంత ఇబ్బందులు ఉన్న దృష్ట్యా 2-3 మార్గాలలో, అంటే స్నేహితులతో చెప్పి ఉంచడం, డబ్బు అవసరం అవుతే తీసుకుంటాను అని, అలాగా ఏర్పాట్లు చేసుకుని సంసిద్ధంగా ఉండడం అనేటువంటిది తప్పనిసరి. వ్యాపారాధికంలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం తప్పనిసరి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన సొమ్ము కొంతవరకు చేతికి అందే అవకాశం ఉంది. దాన్ని వినియోగించడం విషయంలో ఎక్కువ జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారము యొక్క 2వ భాగంలో మీకు ఆ సొమ్ము చేతికిందే అవకాశం ఉన్న దృష్ట్యా వారం ప్రథమార్థంలో మాత్రం కొంత పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అలా చేసుకోవడం వలన సమయానికి మీరు ధనం అంది పనులను నెరవేర్చగలుగుతుంటారు. అంతేకాకుండా ఇతరులకి ఇవ్వవలసినటువంటి అంశాలలో కూడా గమ్మున వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాగ్దానాలు చేస్తే వాటిని నెరవేర్చడం కష్టమైపోతుంటుంది. అందువలన మీరు ఛాయస్సు అట్టే పెట్టుకుంటూ ఇప్పుడు కానీ తరువాత కానీ దాన్ని పూర్తి చేయగలుగుతాను అన్న రీతిలోనే మాట్లాడాలి తప్ప ఈ తేదీకి ఇచ్చేస్తాను అన్న రీతిలో మాట్లాడడం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో మీ స్వప్రయోజనాలను కూడా కొంతవరకు విడనాడక తప్పదు. అంటే ఆర్థిక రంగంలో కూడా ఇతరులకు సహకరించడం కోసం, స్నేహితులకు ఉపకరించడం కోసం చేసేటువంటి ఖర్చులు మిమ్మల్ని భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులు తప్పవు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నించండి తప్ప అప్పు ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అప్పు ఇచ్చినట్లయితే ఆ స్నేహితులు మీకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మాట్లాడే తీరులో కూడా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్ని వినడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ యొక్క అభివృద్ధికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి వచ్చినప్పటికీ కూడా దాన్ని జాగ్రత్త చేస్తూ చేతిలో అట్టే పెట్టుకోకుండా కొంచెం దూరంగా అట్టే పెట్టడం, అంటే ఇంట్లో అట్టే పెట్టడం, జేబులో అట్టే పెట్టుకోకుండా, అలాగే లేదా బ్యాంకులో అట్టే పెట్టడం, అలాగా కొంచెం దూరంగా అట్టే పెట్టడం వలన అనవసరం ఖర్చులను కొంతవరకు నియంత్రించగలుగుతారు. మీరు స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయడం వలన కొంతవరకు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంది. మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో అందరినీ ఆకట్టుకునేలా ప్రవర్తించగలుగుతారు. తద్వారా ఎక్కువ మంది మీకు అభిమానులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ కొన్ని సమయాల్లో ఉద్రేకాలకు లోను కావడం వలన నష్టపోయే ప్రమాదం ఉంది. అందువలన ఉద్రేకాలను నియంత్రించుకోవడం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలను కూడా త్వరితంగా నివారించుకుంటూ వైద్యుల యొక్క సలహాలు తీసుకుంటూ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీకు వ్యాయామము, ప్రాణాయామము, ధ్యానము అనేటువంటివి బాగా ఉపకరించేవిగా ఉంటాయి. శత్రు రోగ రుణాలను జయించేటువంటి శక్తి కూడా మీకు ఉంది. కాబట్టి సందేహించకుండా తగినటువంటి కాలానికి తగిన శ్రద్ధను చూపించడం మేలు చేస్తుంది. స్నేహ సంబంధాల విషయంలో మీరు అస్వతంత్రులుగా ఉండడమే మంచిది. ఆ స్నేహితులకు ఏది అవసరమో దాన్ని సమకూర్చి పెట్టేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వారి యొక్క ఆదరాన్ని కూడా సాధించగలుగుతారు.
మీకు సంతృప్తికరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఇతరులకు కూడా సంతృప్తినిచ్చేవిగాను ప్రయోజనాలనిచ్చేవిగాను ఉంటుంటాయి. అందువలన విస్తృతమైన ఆలోచన విధానం వలన మీ యొక్క గౌరవం పెంపొందించుకునే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో పనుల్లో ఆలస్యాలు జరగడం వల్ల కొన్ని నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడము, ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకునేటందుకు ఏమాత్రము వెనుకాడకుండా సమయానికి సహకారాన్ని తీసుకోవడము, తద్వారా పనులను సకాలంలో పూర్తి చేయడము అనేటువంటిది తప్పనిసరి. వృత్తి స్థానంలో మీరు అగౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉన్న దృష్ట్యా దానిని నివారించుకోవడం కోసం, పై అధికారుల యొక్క ఆదరాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి నామాన్ని జపించడం మేలు చేస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది, కానీ వచ్చిన సొమ్ము కూడా మీరు ఏదో ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టడము, పనులు కట్టడము ఇత్యాదికంగా ఖర్చు చేసేసే అవకాశం ఉంది. ఆ ఖర్చులు సద్వినియోగం అవుతాయి కాబట్టి దాని విషయంలో సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషిని మాత్రం పెంపొందించుకోవాలి. శ్రమ ఎక్కువైనా సరే సకాలానికి బాధ్యతతో పనులు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే మీరు వృత్తి స్థానంలో పొందాల్సినటువంటి గౌరవాన్ని పొందుతారు. విశేషించి మీరు సకాలానికి ఆహారం తీసుకోవడము మొదలైనటువంటి చర్యల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఔషధ సేకరణ, అలాగే ఔషధ స్వీకరణ మొదలైనటువంటి విషయాలలో కూడా అశ్రద్ధ పనికిరాదు. ఆ విధంగా అశ్రద్ధ చేయడం వలన అనారోగ్యం శృతి మించే అవకాశం ఉంది. అందువలన తగినటువంటి సమయానికి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుండడం అవసరం. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందిని స్నేహితుల యొక్క సహకారంతో దాటగలుగుతారు. అందువలన సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ అవసరమైన ధనం కోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే సమయానికి ఆ డబ్బు సమకూడి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.